హలో ఆల్! నేను లాస్ట్ టైమ్ పెట్టిన వీడియోకైతే కంటిన్యూషన్ వ్లాగ్ మాట. సో, నిజామాబాద్‌లో లాస్ట్ సండే ఊర పండగ జరిగింది. సో, అందుకోసం అని చెప్పి ఆ స్పెషల్స్ అవన్నీ. ఇంకా నేను, నాన్న అయితే లెన్స్ కాడికెళ్ళాము లెన్స్ చెక్ చేపించుకుందాం అని చెప్పి. బట్ లెన్స్ కాడ్ క్లోజ్ ఉంది మాట. ఇంక ఇంటికొచ్చి టెంపుల్‌కెళ్దామని అనుకున్నాము. ఆ రోజైతే ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారు మాట టెంపుల్‌కి. ఇంకా ఈ టెంపుల్ పేరొచ్చేసి మత్తడి పోచమ్మ గుడి. మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటాము. బోనాలయ్యే ముందు రోజు వచ్చి నైవేద్యం పెట్టేసుకొని వెళ్తాం మాట. అమ్మ వాళ్ళకి, ఇంకా పోతురాజుకి. ఆ రోజైతే చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా బయటైతే మొత్తం బ్లడ్డే. ఎందుకంటే అందరూ కోడి, మేకని కోస్తా ఉంటారు కాబట్టి. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళకి, ఇంకా పోతురాజుకి నైవేద్యం పెట్టేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాం కొబ్బరికాయ కొట్టేసి. నేనైతే ఎప్పుడు ఉరవ పండగ చూడలేదు. ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళాను. అది కూడా మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. ఆ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అసలు ఏమైంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి. ఇంకా అందరు చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియో మొత్తం చూసి లైక్, షేర్ ఇంకా కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలని చెప్పి మీరు కామెంట్ ఇంకా లైక్స్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా మోటివేషన్, ఇంకా బూస్టింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి నాకు ఇంకా మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఆ రోజైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నమాట. ఇంకా ఒకసేపు కూర్చొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. నాకు ఊర పండగ గురించి తెలియదు కానీ ఆ రోజైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూరి విత్ మటన్ కర్రీ ఉంటుందని మాత్రం తెలుసు. సో నేనైతే దాని రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. చూసి లైక్ కూడా కొట్టండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అసలు ఊర పండగ అంటే నేను ఏం తెలుసుకున్నాను, ఏం చూశాను, అసలు ఎలా ఉంటుందా అని నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బాయ్.